ఏదైనా ఒక రుచికరమైన ఆహారాన్ని, బిర్యానీ కానీ ఇంకేదైనా ఆహారాన్ని మనం వండుకున్నాం అనుకోండి, ఈ రోజున్న రుచే రేపు ఉంటుందంటారా? ఫ్రిడ్జ్ వచ్చింది, చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వచ్చాయి. ఈరోజు ఆహారాన్ని రేపు పొందుపరుచుకొని ఉంచుకునేటువంటి అవకాశం ఉంది. పూర్వ దినాల్లో మనం గమనించినట్లయితే ఈ రోజు వండిన ఆహారము రేపటికి ఖరాబ్ అవుతుంది. ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలని మనం చూడగలుగుతున్నాం. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఫ్రెష్గా అప్పుడే చేసినాయి అంటారా? ఆ చిన్న కుమారుడు అక్కడికి వెళ్ళి ప్రభు మాటలు వింటూ 3 రోజులు అక్కడే ఉన్నాడు. అయితే ఆ ఆహారం కూడా ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. అలాంటి ఆహారాన్ని ప్రభు తన చేతులలోకి తీసుకొని ఆశీర్వదించినప్పుడు ఆ ఆహారము రుచికరమైన ఆహారంగా మార్చబడి 5,000 మందికి సరిపడా ఆహారంగా దీవించబడి ఇంకా 12 గంపలు మిగిలేంతలా ప్రభు దీవించాడు. చూడండి, ఒక పనికిరాని ఆహారాన్నే ప్రభు పనికొచ్చే ఆహారంగా మార్చి అంతమంది దీవించబడటకు సహాయం చేస్తే ఇంకా మనల్ని ఎవరు బాగు చేయలేరు, లేదా ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేరండి, ఆయన్ని మార్చలేరండి అని ఒకవేళ నీ కుటుంబంలో ఎవరి గురించైనా నువ్వు చింతిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయి. ప్రభుకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన చేతులలోకి వస్తే పనికిరాని పాత్రలను పనికొచ్చే పాత్రగా మారుస్తాడు. అర్హమైన పాత్రగా ప్రభు ఆయన సాధనములుగా వాడుకుంటాడు.